సో ఆయనతో కూడా మాట్లాడేద్దాం, ఆయన మాటలను కూడా వినేద్దాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత షార్ట్ స్పీచ్, అది కూడా థ్యాంక్స్ మీట్లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది కాదు ఆకాష్ అంటే. ఇప్పుడు మీరు విజువల్ చూసి ఉంటారు కదా, చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు సౌండ్తో సహా ఆ షార్ట్స్తో సహా నిజం కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. అది ఆకాష్, అది మాట్లాడాలి. సో ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శ్రీరామ్ సార్కి, మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నన్ను నమ్మే పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురే. దానికి నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి కారణం వీళ్ళైతే, దీన్ని నడిపించింది మాత్రం అవినాష్ అండ్ అన్వేష్. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు పిల్లర్స్ లాగా నిలబడ్డారు. అండ్ నా డైరెక్షన్ టీం పేరు పేరున ఒక్కొక్కరికి, మణి, రాణా, ఇర్ఫాన్, మూర్తి, గణేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నన్ను భరించినందుకు కూడా. అండ్ అండ్ శశాంక్ తిరుపతి, ఇంకా మనోడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అందరూ మాట్లాడుకుంటున్నారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఫస్ట్ డే నుంచి తనకి నేను చెప్తున్నాను, ఈ సినిమాలో మనం అందరం కొత్త వాళ్ళం. ఈ సినిమాకి పెద్ద హీరో ఉన్నది ఒకటే, అదే మ్యూజిక్. అదే మనం జనాల్లోకి తీసుకెళ్తుంది అనుకున్నాము, అదే ఇప్పుడు తీసుకెళ్ళి ఈరోజు సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేసింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. శశాంక్ థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ థ్యాంక్ యూ ప్రేమ్, అంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు ఈ సినిమాకి థ్యాంక్ యూ. Yeah, music